ఫ్రెండ్స్, ఇగో మా వారు తొక్కు నూరుతున్నాడు. ఇక చూడు ఎంత మంచిగా నూరుతున్నాడో చూడు. పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొత్తిమీర, పుదీనా, జీలకర్ర అన్నీ వేసి మంచిగా వేయించి అయితే ఇప్పుడు రోటి పచ్చడి తినాలనిపించిందంట మా వారికి. ఇగో పొలం పోయేసి వచ్చిండు, అన్నీ చూసుకొని వచ్చిండు అనమాట పొలం పోయి. ఇక అప్పుడు ఏమైంది, ఊకే ఏం కూరలని ఇగో టమాటా తొక్కు చేయమన్నాడు. అందుకే టమాటా తొక్కు చేస్తుంటే కళ్ళల్లో పడింది నాకు. ఇక నువ్వు ఎప్పుడు ఇట్లా చేస్తావు అనుకున్నాడో ఏమో, నేను నూరుతా ఇక్కడ ఇయ్య అన్నాడు. అందుకు నూరుతున్నాడు. వేడివేడిగా అన్నం అయింది, ఆయనకి ఆకలి వేస్తుందంట. ఏంది రావు గారు చెప్పండి మీరు. హాయ్ ఫ్రెండ్స్, సోకైన సోమరాజపల్లి గ్రామంలో ఉన్నాము. సింగరాయకొండ మండలం, ప్రకాశం జిల్లా. పొలం పోయి వచ్చాను. మన పొలం మీద వేరే పనులు ఉంటాయి కదా, అట్లా చూసుకొని వచ్చాను. ఇవాళ టిఫిన్ కూడా చేయలేదు నిజంగా చెప్పాలంటే. ఒకటేసారి వేడివేడి అన్నము, రోటి పచ్చడి తినాలని. ఫ్రెండ్స్, ఇది ఎప్పుడు కూడా మనము ఇలాంటి గ్రామాల్లోకి వచ్చినప్పుడు రోటి పచ్చడి, నెయ్యి, వేడివేడి అన్నం వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మనం కూడా శక్తివంతులుగా ఉంటాం. కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా కానీ ఇలాగే చేసుకొని తినండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకేనా? చూడండి ఎలా ఉందో. స్వయంగా నేనే రుచుకో. అలాగే మీరు కూడా సంతోషంగా ఇలాంటి ఫుడ్లు చేసుకుంటే మనకు ఆరోగ్యంగా ఉంటుంది. మనం తిన్న ఫుడ్ కూడా తృప్తిగా ఉంటుంది. మిక్సీ పచ్చడి బోర్ వచ్చింది. మనం ఇంట్లో అక్కడ మిక్సీలు పచ్చడి వేయించుకుంటే అవి ఎంత బాగుండదు. హోటల్లో భోజనంలాగా ఉంటుంది. ఇదేంటిది మన ఇంట్లో భోజనంలాగా ఉంటుంది. ఓకే, మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా చేసుకొని ఆరోగ్యంగా ఉండండి. అందరూ బాగుండండి, అందులో మనం బాగుండాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ఆకలి అవుతుంది, తింటా.